నువ్వేమనంటావా? దమ్ముందా నీకు? వాళ్ళ అమ్మగారి ముఖం చూసే దమ్ముందా నీకు? ఇది పోస్తావు ఆ పేరు ఎత్తాలన్నా దీనికి అంత అంత చీప్ అయిపోయాడా ముఖ్యమంత్రి గారు? పెళ్ళాం అనేది ఆంధ్రదేశంలో 75% పైగా భార్యాభర్తలు, మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా ఎవరింటి ఈ పలానా సుబ్బారావు గారి పెళ్ళాం, పలానా రంగారావు గారి పెళ్ళాం అని. అది నిన్న అవమానిస్తానికి సీఎం గారికి అంత నీలాగా దిగజారు లేడు. ఆయన పెళ్ళాం అంటే నీకు చంద్రబాబు గారి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి 4 పెళ్ళాలు లేదు, నాకు 3 పెళ్ళాలు ఉన్నాయి అన్నావు. నీకు 3 పెళ్ళాలు ఉన్నాయా? 4 పెళ్ళాం లేదా? నీకు 4 పెళ్ళాం ఉంది. 5 వెయిటింగ్ లిస్టు తెలీదా నీకు? నీగా వర్గాలు చెప్తుంటారు కదా, నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు. పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా, చాలా ట్రెడిషనల్, మంచి కుటుంబం, పాప సినిమా ప్రేమతో వచ్చింది. ఆమె బాగుంటుంది, నువ్వు కన్నేశావు, లవ్ అన్నావు, క్లోజ్ అయ్యావు, వాడుకున్నావు, వదిలేశావు, స్టమక్ చేశావు, వదిలేశావు. ఏమంటారు దీన్ని? నువ్వే చెప్పు, దీన్ని ఏమంటారు? పెళ్ళామంటారా లేదా గొళ్ళేమంటారా? నువ్వు చెప్పాలి కదా, నువ్వు చెప్పు. సరే, పెళ్ళాళ్ళకి వెళ్ళాలి జరుగుతున్నాయి, అది మా పర్సనల్ మ్యాటరు. పర్సనల్గా మా మ్యాటర్ మాట్లాడితే ఊరుకోమన్నారు, తప్పే. పర్సనల్గా మాట్లాడకూడదు. నువ్వెందుకని ఏడుపులేసావు? ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్సు, ఆడపడుచులు వేలాది మంది ఉన్నారు. అందులో అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నారు. క్షత్రియులు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మ ఆడపడుచులు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, మాలా మాదిగా అబౌవ్ ఆల్ మైనారిటీస్, బీసీలు అందరూ ఈ మహా తల్లులు పింఛనిస్తూ అమ్మలకి అవ్వలకి సేవ చేస్తూ దేవతల్లా పనిచేస్తున్నారే, వాళ్ళను వ్యభిచారం చేస్తున్నారు, ట్రాఫికింగ్ ఉంది అని ఎందుకు వెధవ పలుకులు పలికావు? అది పర్సనల్ కదా, అది పర్సనల్ కదా. నిన్ను పెళ్ళామంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్లోకి వెళ్ళాము డ్రామా ఆడి. మరి ఎంతమంది ఆడపడుచులు ఆంధ్రప్రదేశ్లో ఎంత చీప్గా మాట్లాడావు, ఎంత చీపు. అది చీపా? పలానా పోసారి పెళ్ళామంటే చీపా? నీ మైండ్లో ఉంది. నీ మైండ్లో ఏంటంటే ఆడ ప్యాకేజీ పుచ్చుకున్నావు, ఎంత వీలైతే ఈ నెలలో అంత బాగా తిట్టేసాయి అని చంద్రబాబు గారి ఒక అర్జీ. అందుకే ఏమున్నా సరే ఎప్పుడు ఒట్టిగాల మీద వెళ్ళిపోతున్నావు. అయినా నువ్వెంత ధైర్యస్తుడో తెలుసా? మీ ప్రజలకు మీరు కూడా వినాలి. ఈ పవన్ కళ్యాణ్ ఎంత ధైర్యస్తుడు అంటే, వన్స్ ఆన్ టైం హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో ఉండి ఒక మీటింగ్కి వెళ్ళి, అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో, కేసీఆర్ గారి గురించి ఓ భయంకరంగా కామెంట్లు చేస్తా, జోవియల్గా చప్పట్లు కొట్టించుకుంటా,